బబుల్ గమ్ సినిమా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఐ ఎంజాయ్డ్ రోషన్ లైక్ ఎనీథింగ్. తనకున్న ఈజ్ గానీ, డైలాగ్ చెప్పినప్పుడు తనకున్న ఇంటెన్సిటీ గానీ, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ లో అమ్మాయి డ్రెస్ తీసేసిన తర్వాత తను మాట్లాడే డైలాగ్స్, కళ్ళలో ఇంటెన్సిటీ అంతా ఐ డెంట్ ఫీల్ దట్ యాజ్ ఎ ఫస్ట్ టైం హీరో. చాలా అంటే మొదటిసారి చేస్తాను నాకు అనిపించలేదు. ఎక్స్ట్రానరీగా చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష, ఉచ్చారణ, డైలాగ్ డిక్షన్ ఇవన్నీ అఫ్ కోర్స్ డిఎన్ఏలో ఉన్నాయి. సోమ గారి ఈజ్, రాజీవ్ కనగల్ గారి పర్ఫార్మెన్స్ అండ్ వీటన్నిటితో పాటు వాళ్ళ తాతగారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. లవ్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. బట్ యాజ్ ఫర్ as I know, like if you don't love yourself, you can't love anyone. ఆ పాయింట్ చాలా బాగా చెప్పారు సినిమాలో. అండ్ ఒక పూర్తి కమర్షియల్ స్థాయిలో ఉన్న హీరోకు ఉన్న లక్షణాలన్నీ రోషన్కి ఉన్నాయి. లెట్ ఇట్ బి డాన్సెస్ అవ్వచ్చు, ఫైట్స్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ నాకు తెలిసి ఒక అగ్రెషన్ ఉంది అబ్బాయి మొహంలో. ఒక భయంకరమైన అగ్రెషన్ ఉంది. అంటే ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ విత్ వన్ ఫిలిం. డెఫినెట్లీ లాంగ్ వే. ఐఎమ్ హియర్ టు స్టే, ఐఎమ్ హియర్ టు కాంకర్ అన్న కాన్ఫిడెన్స్ కనబడింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ రోషన్ అండ్ కంగ్రాట్స్ టు మానస. ఎంటైర్ టీమ్కి నేను మామూలుగా బబుల్ గమ్ మనం కాసేపు అయ్యాక స్వీట్నెస్ పోద్ది, బట్ ఈ బబుల్ గమ్ ఇంటికి వచ్చే వరకు మీకు హాన్ చేస్తుంటుంది. స్వీట్గా ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫిలిం. ఖచ్చితంగా ప్రేమలో పడదాం అనుకున్న వాళ్ళు, ప్రేమలో ఉన్నవాళ్ళు అండ్ ప్రేమ వర్సెస్ కెరీర్ అన్న కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇది ఒక టైం పాస్ సినిమా అయితే కాదు. ఈ సినిమా డెఫినెట్లీ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ బ్లాక్ బస్టర్స్ రోషన్. యూ రాక్డ్ ఇట్ అండ్ ఐల్ మీట్ యూ సూన్. ఆల్ ది బెస్ట్.